ఓపీకి వచ్చినప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారండి, సార్ నేను స్మోకర్ని అండ్ ఆల్కహాలిక్ అండ్ ఇవి నా నరాల మీద ఏమైనా ప్రభావం చూపిస్తాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చా, బ్రెయిన్ రిలేటెడ్ నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చా వీటి వల్ల అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే నర్వ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేవి రెండూ కూడా మల్టిపుల్ నర్వ్స్ యొక్క ఇష్యూస్ కాజ్ చేస్తాయండి. సో మల్టిపుల్ ఏమేమి కాజ్ చేయొచ్చు అని అంటే బ్రెయిన్ పరంగా చూసుకున్నట్టయితే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మామూలు వాళ్ళకంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ చేయని వాళ్ళకంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి స్ట్రోక్ అంటే తలలో రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడే అవకాశం చాలా ఉంటుందండి. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ డేంజరస్ అని కూడా అడుగుతూ ఉంటారు. రెండు డేంజరస్ అండి, రెండు సో అన్నదమ్ములు లాంటివి డెఫినెట్గా రెండు డ్యామేజ్ చేస్తాయి. బట్ అకార్డింగ్ టు ఎవిడెన్స్ స్మోకింగ్ అనేది ఇంకొంచెం ఎక్కువ డేంజరస్ అండి. సో స్మోకింగ్ చేసే వాళ్ళకి ఈ స్ట్రోక్ వచ్చే అవకాశం కానివ్వండి, ఆర్ ఈ తలలోపల రక్తనాళాల్లో పూడుకుపోవటము, బ్లాక్స్ ఏర్పడటము ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళల్లో కూడా రక్తం చిక్కబడే అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో రక్తం చిక్కబడి దానివల్ల కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వేరే నరాలు తీసుకున్నట్టయితే, కాళ్ళల్లో చేతుల్లో నరాలు తీసుకున్నట్టయితే ఈ నరాల యొక్క ప్రాబ్లమ్స్ ఆల్కహాలిక్స్లో చాలా ఎక్కువ ఉంటాయండి. ఈ కాళ్ళల్లో చేతుల్లో నరాల వీక్నెస్ రావటం అనేది చాలామందికి ఆల్కహాలిక్స్లో సరైన ఫుడ్ తీసుకోకపోవటము, అంటే ఆల్కహాల్ తీసుకుంటారు బట్ రొటీన్గా తీసుకునే హెల్దీ ఫుడ్ని బాగా నెగ్లెక్ట్ చేస్తుంటారు. వాటి వల్ల చాలా విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి క్రానిక్ ఆల్కహాలిక్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ థైమిన్ డెఫిషియన్సీ కానివ్వండి, విటమిన్ B12 డెఫిషియన్సీ కానివ్వండి చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఆల్కహాలిక్స్లో. వాటి వల్ల నరాలు బాగా డ్యామేజ్ అవ్వటము, కాళ్ళలో చేతుల్లో స్పర్శ కోల్పోవటము, పట్టు తగ్గటము, కాళ్ళలో చేతుల్లో పట్టు తగ్గిపోవటము. సో రొటీన్గా ఎంత శక్తిగా ఉన్నారు, ఎంత పని చేయగలుగుతున్నారో అంత పని చేయలేకపోవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి నరాలు డ్యామేజ్ అవ్వటం వల్ల, ఈ B12 అండ్ థైమిన్ డెఫిషియన్సీ రావటం వల్ల. సో అదే కాకుండా ఆల్కహాల్ యాజ్ సచ్ కూడా ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కాళ్ళు చేతుల్లో నరాలు టాక్సిక్ న్యూరోపతి అని చెప్పి ఒక కండిషన్ వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే కాళ్ళలో చేతుల్లో నరాలు ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా డైరెక్ట్గా కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇవే కాకుండా ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, క్రానిక్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి బ్రెయిన్లో బ్యాలెన్స్కి సంబంధించిన కొన్ని ఆర్గాన్స్, సెరిబెల్లం అని చెప్పేసి అంటుంటాం, అది బాగా సివియర్గా డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల ఏంటి అంటే అప్పుడు తీసుకున్నప్పుడు ఆ ఊగినట్టు నడవటము, ఇవి కూడా ఆ మూమెంట్లో ఆ సెరిబెల్లం అనేది ఎఫెక్ట్ అవ్వటం వల్ల కొంచెం ఊగినట్టు నడుస్తూ ఉంటారు. బట్ లాంగ్ టర్మ్లో కూడా అంటే క్రానిక్గా చాలా సంవత్సరాలు తీసుకున్న వాళ్ళకి పర్మనెంట్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. పర్మనెంట్ డ్యామేజ్ జరిగి ఆ బ్యాలెన్స్ ఆర్గాన్ అనేది కంప్లీట్గా పోయి దాంతో ఎప్పటికీ స్ట్రైట్గా నడవలేకుండా అటు ఇటు తోలటము, రిపీటెడ్గా కింద పడిపోవటము, ఇలాంటివి జరగవచ్చండి. అండ్ ఆల్సో ఆల్కహాల్ ఎడిక్షన్ వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ. సో ఫిట్స్ అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఫిట్స్ రావచ్చు, ఆర్ రోజు ఆల్కహాల్ తీసుకుని సడన్గా మానేయటం వల్ల కూడా సీజర్స్ రావచ్చు అన్నమాట. సో ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల బ్రెయిన్లో నర్వ్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యి కొంతమందికి సీజర్స్ వస్తుంటాయండి. కొంతమంది డైలీ బాగా హై క్వాంటిటీస్లో తీసుకుని ఏదైనా పూజ ఉందనో ఇంట్లో, లేకపోతే రీఫార్మ్ అవుదామనో అంటే మానేద్దామనో సడన్గా మానేయటం వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. సో మల్టిపుల్ విధాలుగా ఆల్కహాల్ అనేవి బ్రెయిన్ అండ్ స్పైన్ని ఎఫెక్ట్ బ్రెయిన్ అండ్ నర్వ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది.